నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పత్తికొండ గ్రామంలో పాత కక్షలతో రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వసీం కుటుంబం సభ్యులపై వైసీపీ కార్యకర్తగా చెప్పబడుతున్న బాలసుబ్రహ్మణ్యం రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి మహిళలు సహా పలువురికి తలపగుళ్లు రక్త గాయాలు అయ్యాయని బాధితులు అంటున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగానే తిరిగి బాలసుబ్రహ్మణ్యం వారిపైనే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే విధంగా దాడులు చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన రాజకీయ కోణంలోనా వ్యక్తిగత వివాదం అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నైట్ 10 గంటల్లో మేము ఇక్కడ చలి కాంచుకుంటా కూర్చోన్నాము. ఫంక్షన్ చేయాలి మార్నింగ్ అనేసి వచ్చినాడు. దౌర్జన్యంగా డ్రింక్ చేసినాడు. ఇక్కడ వచ్చిందే రాళ్ళతో విసిరి కొట్టినాడు. కే బాలసుబ్రహ్మణ్యం అతను రాళ్ళతో విచర్తానే నేరుగా మళ్ళీ సార్ వాళ్ళకి ఫోన్ చేసినాం పోలీసు వాళ్ళకి. పోలీసు వాళ్ళు టక్కని రెస్పాన్స్ కావడం లేదు. అప్పుడు కూడా మళ్ళీ 4-5 సార్లు చేసినాము. 4-5 సార్లు చేస్తానే మళ్ళీ రెస్పాన్స్ అయినారు. మీ అమ్మని, మా అక్కని, నా తమ్ముడిని, మా అమ్మని ముగ్గురిని కొట్టేసి రోడ్లో పన్నబెట్టేసి వాడే స్టేషన్ దగ్గరికి పోయేసి కంప్లైంట్ పెట్టినాడు. అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి మేము పోయే కొందరికి రిపోర్ట్స్ ఇచ్చినారు. రిపోర్ట్ తీసుకునేసిందే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గంగవరం స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. నైట్ 2 గంటల్లో వాళ్ళు మార్నింగ్ రండి మాట్లాడతాము అని చెప్పినారు సార్ వాళ్ళు. ఇంతకుముందు వచ్చి మేము 5 సార్లు మంది కేసు పెట్టినాం సార్. 5 సార్లు కేసు పెట్టింటే ఇంతకుముందు అప్పుడు కూడా పోలీసు వాళ్ళు వాడిని వస్తారు, వార్నింగ్ ఇస్తారు, పంపించేస్తారు. నేను ఒంటరిగా పోయేవాడిని ఎక్కడంటే అక్కడ. నాకు పోతేనే జరుగుతుంది, లేదంటే జరగదు. కాబట్టి వాడు నాకు కూడా ఫోన్ చేసేది, వార్నింగ్ ఇచ్చేది, నువ్వు ఏడుండవు చెప్పరా, వస్తాం నీకు అతను చూసుకుంటాను అనేసి. ఇంతకుముందు కూడా పుంగనూరులో 2-3 సార్లు దౌర్జన్యంగానే వచ్చినాడు. అప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. పోలీసు వాళ్ళు మేము మాట్లాడతామనేసి చెప్పినారు. అక్కడి నుంచి మళ్ళీ గుమ్మనం అయిపోయినాము. అక్కడి నుంచి గుమ్మనం అయిపోయిన తర్వాత రాత్రి ఉంటా నైట్ 10 గంటల్లో వచ్చినాడు. 10 గంటల్లో వచ్చిందే కొట్టినాడు కే బాలసుబ్రహ్మణ్యం. ఈ మాదిరి అగ్గి అంటేసుకుంటా ఉంటే దౌర్జన్యంగా అనవసరంగా వచ్చి మాకి కొట్టినాడు. మా తమ్మునికి ఎందుకురా కొడతా ఉండవు అని చెప్పి అనిందానికి లేదు నేను కొట్టేదే అని చెప్పి ఇది చేసి మా అమ్మ కొట్టినాడు. మా అమ్మ కొడతానే మా అమ్మకి ఎందుకురా కొడతావు నువ్వు, ఎందుకు దౌర్జన్యం చేసి ఇంత రాత్రిలో వచ్చినావు నువ్వు అని చెప్పి మేము అడిగిన దానికి మైకొట్ పట్టుకొని కొట్టేసినాడు. మేము నలుగురు సంభాలించే కొందరికి వాడు పడిపోయి మాకు లేని ఇది అంతా చేసి ఎట్లా అంటే అట్లా చేస్తూ ఉన్నాడు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో జరుగుతున్న కాపు వర్ణ సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి సభ్యులు పేరావతుల రాజశేఖరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖరం మాట్లాడుతూ తాళ్లరేవు తెలుగు అభ్యుదయ సంక్షేమం సంఘం 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సంఘ భవనానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, పిల్లల చదువులకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు నామన విఎస్ సూర్యప్రసాద్, కార్యదర్శి బండారు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కాట్నం నారాయణరావు, ఉప కార్యదర్శులు పొగరు శివరం తదితరులు పాల్గొన్నారు. సతీష్, నా పేరు వీరేంద్ర. 2 ఫింగర్లు 2 ఏళ్లే చేతితో పట్టుకున్నారు. ఎవరో గ్యాప్ ఉండాలి, గుప్పుడుతో కాదు. చదువుకున్న వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. మనం ఆర్గనైజేషన్ చాలా డిఫరెంట్. మనం అమౌంట్స్ ఇవ్వచ్చు, పెట్టుబడి పెట్టచ్చు, సహకరించవచ్చు, కానీ ఒక చేతి మీద ఆర్గనైజ్ చేయడం అనేది రియల్లీ కంగ్రాచులేట్ మీ. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామం తెలుగు అభ్యుదయ సంక్షేమ సంఘం స్థాపించి ఈనాటికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగినవి. అలాగే ప్రతి ఏటా నిర్వహించే కార్తీక వన సమారాధన చాలా గొప్పగా ప్రత్యేకంగా జరిగింది. దీనికి అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఇక్కడ జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ప్రతి ఆటల పోటీల్లో పాల్గొని చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే మున్ముందు మా తెలుగు అభ్యుదయ సంక్షేమం ద్వారా ఈ కాపు సోదరులకి ఏ విధమైన అవసరం ఉన్నా కూడా మేమందరం ముందుకెళ్ళి ఈ సంఘం ద్వారా
కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ పరిసర గ్రామాల నుంచి ఉన్న పెద్దలందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా మా సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరైతే రూపాయి కాయిన్స్ 5 రూపాయల కాయిన్ కాదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో అంతర్వేది నరసింహాలయ గుడికి భక్తులు పోటెత్తారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కార్తీక మాసం ఆఖరి వారం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సుమారు 12,000 నుండి 15,000 వరకు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం అభిషేకంలో, సుదర్శన హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి నిత్య అన్నదానంలో ఎక్కువ మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు విజయసారథి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. धराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో కేశవపురం భద్రకాళి వీరేశ్వర స్వామి ఆలయంలో జరుగు లక్షపత్రి పూజ మరియు గణపతి హోమం శెట్టి బలిజీ సంక్షేమ సంఘం తాళ్లరేవులో ఘనంగా పూజలు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు ఈ పూజలు తిలకించడానికి అధిక సంఖ్యలో శివాలయానికి విచ్చేశారు. ఆలయంలో శివనామ స్మరణలతో మారుమోగింది. పూజలు అనంతరం భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు శివాలయం కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు సతీ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు వైట్ రైస్ రా బాబు యానంలో అంబేద్కర్ ఆశయాలవాది దళితుల సింహ స్వప్నంగా పిలువబడే చింతకాయల పావనమూర్తి స్మారక సభ ఆయన జన్మస్థలం యానంలో నిర్వహించారు. ఈ సభలో పావనమూర్తితో చిన్నప్పటి నుండి జరిగిన చిరు జ్ఞాపకాలను ఆయన స్నేహితులు కొనియాడారు. విశాఖపట్నంలో చేసిన సేవలకు, పోరాటాలకు గుర్తుగా యానంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే చేసినందుకు, జరిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అయితే నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి మాకు ఒక ఫాదర్గా కంటే ఒక విప్లవకారుడిగానే మాకు పరిచయం.
ఆయన జీవితాంతం దేనికోసం అయితే పనిచేశారో ఈ బాబాసాహెబ్ ఆశయాలను ముందుకు తీసేయాలని పనిచేశారు. ఆ విషయమే మాకు మాటమాటికి ప్రతిరోజు గుర్తు చేస్తుండేవారు. మరి మీరు బాబాసాహెబ్ లిటరేచర్ అనేక సుమారు 1,00,000 పేజీలు ఉంది. బాబాసాహెబ్ వాల్యూమ్స్ ఇప్పటి వరకు 25 వాల్యూమ్స్ వచ్చాయి. కాన్స్టిట్యూషనల్ డిబేట్స్. సోదరులకు అందరూ ఆయనతో చెల్లి కృష్ణారావు మాస్టారు, పులిమట్ల ఈశ్వరరావు గారు, పాం భాస్కరరావు గారు, మోకా మోహన్ రావు గారు, కుప్పల కృష్ణ గారు, వరంపూడి కుటుంబరావు గారు, వీళ్ళంతా ఫ్రెండ్స్. అందరూ కలిసి తిరిగేవారు. వర్ధంతైన జయమాలు జరిపేవారు. మేము చిన్నపిల్లలు, వీళ్ళందరికంటే బాగా చిన్నాళ్ళం అనేవాడు. వీళ్ళందరిలోకి అందగాడు పాలమూర్తి అన్నయ్య. చాలా యాక్టివ్గా ఉండేవాడు ప్రతి కార్యక్రమాల్లోనూ కూడా. ఆయన ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో కరచేత పట్టుకుని చెరుగట్టుగా తిరిగేవాడు. యానం ఫ్రెంచ్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు తెర్రీ మ్యాటున్, సెకిలి మ్యాటున్ యానంలో పర్యటించారు. ఈ పర్యటన యానంలో 3 రోజులు సాగింది. బ్రిటిష్ కాలంలో వ్యాపార నిమిత్తం ఫ్రెంచ్ జాతీయులు యానంలో నివసించేవారు. బ్రిటిష్ కాలంలో కొంతమంది ఫ్రెంచ్ జాతీయులు మరణించగా వారి సమాధులను యానం సందర్శనకు వచ్చి ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలుగు యానం ఫ్రెంచ్ జాతీయత పొందిన 48 మంది యానం పౌరులతో అంబాసిడర్ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా యానం రేజెన్సీ పబ్లిక్ స్కూల్లో ఫ్రెంచ్ భాష విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు తెలియజేశారు. ఇంతవరకు అప్పుడప్పుడు కాన్సర్ట్స్ వాళ్ళు తరపున వచ్చేది, కానీ ఇదే మొదటిసారి ఫ్రాన్స్ యొక్క ముఖ్య అంబాసిడర్ అంటే దానికంటే టాప్ ర్యాంక్ లేదు. అటువంటి మనిషి నేను ఫస్ట్ టైం నా పాండిచేరికి అది ధ్యానం ఇక్కడ రాలేదు. కాన్సర్ట్స్ వచ్చి కానీ నేను పని కట్టుకుని మీరు చూడాలి. ప్రెసిడెంట్లో చదవడం వదిలేసాం. ఆయన యానం ఎవరు వెళ్ళలేదు, అప్పుడు యానం చూడాలి. కానీ యానంలో దీంట్లో Well, France and India have a strong relation, very important relation. And one of our priority is to develop our relation with Puducherry. As a matter of fact, last year when our president visited India, President of the Republic of India said that Puducherry was the bridge between France and India. And to some extent, it's one of the reasons why I'm here in Yannan, part of the territory of Puducherry. We want to see what we could do to maintain, the memory of France here. So it's very moving, actually, for the whole of us to be here. And once again, I will have a meeting now with a French community living in Yannan. Very small community, but శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో సత్తబొమ్మాలి మండల కాపు గోదాయ వలసలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా రచ్చబండ సమావేశం నిర్వహిస్తుండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు రచ్చబండ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వైసీపీ నాయకులపై దౌర్జన్యానికి దిగి సమావేశంలో చొరబడి గందరగోళం సృష్టించారు. వీడియో అందరికీ నమస్కారం. నాది కాపు గోదావలస గ్రామం. నా పేరు అంగలక్ష్మి, సర్పంచ్ గారును, సంతబొమ్మాలి మండలం కాపు గోదావలస గ్రామంలో రచ్చబండ కార్యక్రమం జరుగుతుండగా
టీడీపీ కార్యకర్తలు మాపై దాడి చేయడానికి వచ్చారు. ఆ విధంగా ఇక్కడికి కంప్లైంట్ ఇవ్వడానికి అనేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. 7 గంటల నుండి సరిగ్గా 11:30 వరకు ఉంచారు. రిపోర్ట్ తీసుకున్నారు కానీ రసీదు ఇవ్వడానికి అంత టైం వెయిటింగ్ చేయించారు మాతో పాటు. ఇప్పటికి 11:30కి రసీదు ఇవ్వడం జరిగింది. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ ఆర్ల నుండి ప్రీతిగడ్డ వరకు ఉపాధి హామీ పథకం నుండి 4,10,00,000 రూపాయలు బీటీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పల్లె పండుగ సందర్భంగా రోడ్డు పనులు మొదలుపెట్టారు. 2024 సంవత్సరంలో రోడ్డు పనులు మొదలుపెట్టారు. రోడ్డు ఫార్మేషన్ వేశారు. దీంతో మోంతా తుఫాను మొత్తం రోడ్డు కొట్టుకొనిపోయింది. ఇప్పటికైనా చేసిన పనికి బిల్లులు చెల్లించి పనులు మొదలు పెట్టాలని పవన్ కళ్యాణ్ బాబు జిల్లా కలెక్టర్ని పాదయాత్ర ద్వారా వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, కెర్ర సుబ్బారావు, కొర్ర కొండబాబు, గెమ్మిలి చిన్న తదితరులు పాల్గొన్నారు. రోడ్లకి ఎన్ఆర్జీఎస్ నుండి 50 లక్షల రూపాయలు రీచ్ ప్రతిపాదన వెనక్కి. మాది అర్ల పంచాయతీ పితిరిగడ్డ గ్రామం. అర్ల నుండి పితిరిగడ్డ వరకు 4,10,00,000 మంజూరు చేశారు సార్. ₹1,00,00,000 పని అయింది. ₹1,00,00,000 పని అవుతే ఇంకా పని ఆగిపోయింది సార్. ఇదిగో సార్ ఇప్పుడు బీటీ రోడ్డు మాకు అవ్వలేదు సార్. అవ్వలేదు, బిల్లు అవ్వలేదు అనేసి బండి తోలుకుపోతున్నారు సార్. వెంటనే మా పని. ఈరోజు పిత్రిగడ్డ నుండి అర్ల వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నాం. దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలోని డోలీ రైతు గ్రామం ఉండాలని చెప్పేసి గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు ఒక అడవి తల్లి బాట పట్టారు. అయితే ఈ మధ్యకాలంలో అర్ల నుండి పిత్రిగడ్డ వరకు 4,10,00,000 రూపాయల రోడ్డు ప్రారంభించారు, మెట్టలు వేశారు. అలాగే కలవట్లు కట్టపోవడం రోడ్డు అంతా పోయింది. అయితే ఇప్పటికీ ₹1,00,00,000 వరకు పనిచేశారు, కానీ బిల్లులు మాత్రం రాలేదు. కారణం అడిగితే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఏ అయితే 4,10,00,000 రూపాయలు వేసినటువంటి ఎస్టిమేట్ ఉందో దాన్ని 4 ఎస్టిమేట్లు 50 లక్షల లోపు ఉన్న వాటికే బిల్లు ఇస్తానని చెప్పేసి మళ్ళీ రీలే ఎస్టిమేట్ పంపించమని చెప్పి గవర్నమెంట్ కోరింది. దీనివల్ల ఏంటంటే ఉన్న రోడ్లన్నీ పోయి ఈరోజు కాంట్రాక్టులు చేసే పని కూడా ప్రొక్లైన్ పట్టుకుపోతున్నారు. అంటే గతంలో ముందే 50 లక్షల వరకు ఎస్టిమేట్ బిట్టిలు వేస్తుంటే ఈ సమస్య రాదు. 4,10,00,000 వరకు ఎస్టిమేషన్ వేశారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే 50 లక్షలు మళ్ళీ రీ ఎస్టిమేషన్ పంపించండి అని చెప్పి అంటే ఈ చేసినట్టు బిల్లులు రావు, అవి ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి 50 లక్షల రూపాయలకే రీచ్లు ఏర్పాటు చేసి ఎస్టిమేషన్ పంపించాలని ప్రతిపాదనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా ఈరోజు డోలీ యాత్ర మేము నిర్వహించడం జరిగింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కుమార్తె ఈర్లి అనురాధ అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలోని తన సొంత పొలంలో వరి కోతల్లో పాల్గొనడం ద్వారా శ్రమ పట్ల గౌరవాన్ని చూపారు. హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ తోటి కూలీలతో కలిసి పొలంలో పనిచేసిన తీరు పలువురి ప్రశంసలు అందుకుంది. ఈర్లి అనురాధ నిజమైన నాయకత్వ లక్షణాలను, ప్రజల కష్టాలను పంచుకోవాలనే సందేశాన్ని చాటి చెప్పారు. పదవుల కంటే ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకోవడమే ముఖ్యమని ఆమె నిరూపించారని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీటీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా అలంపూర్ నియోజకవర్గం జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రతి పెట్రోల్ పంపు దగ్గర
అలంపూర్ సర్కిల్ ఆఫీసర్ రవిబాబు పర్యవేక్షణలో ఎస్ఐ రవి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. వాహనదారులతో సీఐ రవిబాబు మాట్లాడుతూ, మీరు మద్యం తాగి హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ మీకు నైట్ టైం నిద్ర వచ్చినట్లయితే పక్కనే ఉన్న పెట్రోల్ పంపులోని కానీ మీకు సదుపాయం ఉన్న దగ్గర రెస్ట్ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇటికాల ఎస్ఐ కె రవి, కోదండాపూర్ ఎస్ఐ మురళి, అలంపూర్ ఎస్ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు మీద రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు చలికాలం కదా, మంచు కనపడట్లేదు, మీ వెహికల్ ఆగింది కనపడట్లేదు, ఏం కనపడలేదు. దానివల్ల కూడా చాలా యాక్సిడెంట్ అవుతుంది. కొంచెం తక్కువ చేయాలనే ఉద్దేశంతోనే స్పెషల్ డ్రైవ్ అన్ని పెట్రోల్ బంకులు, నేషనల్ హైవే మీద ఉన్న అన్ని పెట్రోల్ బంకుల మీద చేస్తున్న సహకరించాలి. ముందు కూడా వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఓకే సార్, స్టార్ట్. నమస్తే అండి. ఈరోజు గౌరవనీయులైన గద్వాల ఎస్పీ గారి ఆదేశాల మేరకు గద్వాల జిల్లాలో ఉన్న నేషనల్ హైవే మీద ఆల్ పెట్రోల్ బంక్స్ మీద, తర్వాత అదేవిధంగా మిగతా పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఇటీవల మనకు మేజర్ యాక్సిడెంట్లన్నీ కూడా ఈ డ్రంక్ అండ్ కండిషన్ జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. వాటిని తగ్గించడానికి అదేవిధంగా ప్రజల్లో అవేర్నెస్ తెలియజేయడానికి ఈ పెట్రోల్ బంకుల అన్నింటిలో ఈరోజు 6 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ప్రయాణికులు కూడా ముఖ్యంగా గమనించాల్సింది అంటే చలికాలం కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫోగ్ ఉంటుంది, అంత మంచు ఉంటుంది. ఆ మంచు వల్ల ముందు వెళ్ళే వెహికల్స్ కూడా సరైన కనిపించిన పరిస్థితిలో ఉన్నది. ఈ నేషనల్ హైవే కాబట్టి బండ్లు ఓవర్ స్పీడ్ వెళ్తుంటాయి. కాబట్టి విలేజెస్ అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి లైట్స్ ఉండాలి, తర్వాత ఇవి బ్యాక్ ఇండికేటర్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఎవరైనా విలేజ్ నుంచి హైవే మీదకి ఎక్కేటోళ్ళు కానీ హైవే నుంచి విలేజ్కి వెళ్ళేటోళ్ళు కానీ ఖచ్చితంగా ఇండికేషన్ వేసుకొని వాళ్ళు రోడ్డు దాటాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా హైవే మీద ఎవరైనా సరే లాంగ్ జర్నీ చేసేవాళ్ళు హైవే మీద మీ ఇటీవల గమనించింది అంటే చాలామంది ఫ్యామిలీస్ రోడ్డు మీదనే పక్కకు పెట్టుకొని ఆపుకొని పడుతున్నారు. వాళ్ళు ఇండికేటర్స్ వేయట్లేదు. కంప్లీట్గా ఇంజన్ బంద్ చేయడం వల్ల వెనక వచ్చే వ్యక్తికి కనపడట్లేదు ఆ వెహికల్. వాటి వల్ల కూడా ఇటీవల 2-3 యాక్సిడెంట్ అయినాయి, ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఎవరికైనా అలసిపోయి ఉంటే వాళ్ళు నియరెస్ట్ ఉన్న పెట్రోల్ బంకులు ఉన్నాయి, పెట్రోల్ బంకులకు వెళ్ళి కొంచెం పడుకున్న తర్వాతనే వాళ్ళు మళ్ళీ రికవర్ అయిన తర్వాతనే వెళ్ళవలసిందిగా పోలీస్ తరఫున అక్కడి నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా మీరు సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రంగారెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్టులో షార్జా నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు అక్రమంగా ఐరన్ బాక్స్ లో 11 బంగారం కడ్డీలను తీసుకువస్తూ బుక్ అయ్యాడు. కస్టమ్స్ అధికారులు అతని వద్ద నుండి 1196.20 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సుమారు 1.55 కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు. నిజాంపేట మండల వ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్న చలి తీవ్రతకు ప్రజలు చలిమంటలు కాస్తున్నారు. ఈ చలి తీవ్రతకు మంచు ప్రభావం కూడా బాగా వీస్తుంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల సమయంలోనే చలి తీవ్రత ఎక్కువ విజృంభించడంతో గ్రామాల్లోని ప్రజలు స్వెటర్లను వేసుకుని బయటకు వెళ్లకుండా ఇంట్లలోనే ఉండిపోతున్నారు. ఈ చలి తీవ్రతకు ప్రజలు తగిన జాగ్రత్తలు చేపట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.
రెండు మూడు రోజులుగా చలి తీవ్రత బాగా ఉంది. తీవ్రత బాగా ఉండడం వలన మంటలు ప్రజలు కాపుకుంటున్నారు. పిల్లలు వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో రాజవొమ్మంగి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో రాజవొమ్మంగి పంచాయతీ మిర్యాలవారి వీధిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుంజం సత్యవతికి రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి నిత్యావసర సరుకులు కూటమి ప్రభుత్వం ద్వారా ఇల్లు త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫైర్ మొత్తం అయిపోయింది. 2 రోజుల క్రితమే తెచ్చారు బండ, ఫుల్ బండ. అంటే మా నాన్నగారు డెత్ అయ్యారు కదండి ఆ రోజు. ముందు రోజు మా నాన్నగారు చనిపోయారు. ఒక్క మా ఒంట్లో బాబుగా యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. అది జరిగిన ఒక ప్లాట్లోనే నైట్ జరిగింది. 12 గంటల గ్యాప్లో జరిగింది. నమస్తే అండి. ఈరోజు మన రాజవొమ్మంగి మండలంలో మిర్యాల వీధి గ్రామంలో కుంజం సత్యవతి గారు తన భర్త ముందు రోజు చనిపోవడం జరిగింది. తర్వాత రోజు పాపం వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు కూడా అగ్ని ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. 2 ఇన్సిడెంట్లు ఒకసారి జరగడం, ఒక పక్క భర్తను కోల్పోయి ఇంకొక పక్క ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం ఇంటినే కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు అమ్మని పరామర్శించడం కోసం రావడం జరిగింది. మా పార్టీ నుంచి మాకు తోచిన సహాయం అందించడం జరిగింది. కూరగాయలని, నిత్యావసర సరుకులు, బట్టలు మొత్తం ఆమెకున్నటువంటి సర్వదాస్తి మొత్తం కోల్పోవడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నుంచి, మా కూటమి ప్రభుత్వం నుంచి మా నాయకులం, కార్యకర్తలు అందరం కలిసి కుటుంబానికి ఆదుకుంటాం. అదేవిధంగా మేమందరం సపోర్ట్గా ఉంటామని ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది. అయితే నేను అధికారులతో కూడా వెంటనే మాట్లాడడం జరిగింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో. వెంటనే వాళ్ళు కూడా వచ్చి కేసు నమోదు చేసుకొని వెంటనే రైస్, కూరగాయలు అవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే సర్టిఫికెట్స్ వాళ్ళు కాలిపోయినాయి అవన్నీ కూడా త్వరలో ఇష్యూ చేయమని కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ కులానికి చెందిన మహిళ కనుక ఆమెకు కూడా గృహం పెట్టించడానికి కూడా మేము చెప్పడం జరిగింది. కాబట్టి కుటుంబానికి మేము అండగా ఉంటాం, మీరు ఇప్పుడు ధైర్యంగా ఉండండి అని అమ్మకి మేము తెలియజేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాలలో 4వ సోమవారం సందర్భంగా శివాలయాల్లో హరహర మహాదేవ శంభో శంకర నినాదంతో మారుమ్రోగుతున్నాయి. సీతానగరం మండల కేంద్రంలో ఉన్న శ్రీ శ్రీ సువర్ణముఖీశ్వర స్వామి ఆలయంలో భక్తులు దర్శనాల కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. శివాలయాల్లో భక్తులు వచ్చి తండోపతండాలుగా వస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. బీపీ కన్నా నాకు ఇచ్చాడు, దొంతిచ్చాడు, ఏడ్చాడు వరుస రోజు.
మరి భోజనం మరి భోజనం చేశారా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శంకర 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 శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. పులివెందుల మహేష్ హీరోగా దర్శకుడిగా చేస్తున్న సినిమా స్కూల్ లైఫ్. సావిత్రి షెన్ను హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను నైనిషా క్రియేషన్స్ బ్యానర్ పై గంగా భవాని నిర్మించారు. సీనియర్ నటులు సుమన్, మురళీధర్ గౌడ్ నటిస్తున్న ఈ సినిమా బాలల దినోత్సవ సందర్భంగా నవంబర్ 14న ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో అంత నాలెడ్జ్ లేదు సార్ అప్పుడు మాకి. ఇప్పుడైతే 5th నుంచి వస్తుంది సార్. సో మన నాలెడ్జ్ బట్టి కాన్సెప్ట్ సార్ అది. చిన్న సినిమా ఇంచుమించుగా 100 మంది పైగా కొత్త వాళ్ళు ఉన్నారు అంతా కూడా. అవును సార్. ఏదైతే మీరు అసలు ముందుకు వెళ్ళగలిగారు, తర్వాత సహకారం ఎలా ఉందండి ఇండస్ట్రీ నుంచి? సార్ సహకారం మీకు తెలియదు, అందరికీ తెలుసు సార్. సహకారం ఎక్కడ ఉండదు సార్. ఎందుకంటే మాకు అవకాశం రాకపోతే మేమే ప్రతి ఊరికి వెళ్ళి ఆడిషన్ పెట్టి 10,000 కట్టించుకొని 175 మెంబర్స్ మమ్మల్ని 15.5 లక్షలు నమ్మి వేశారు సార్. మిగతా 1.5 లక్ష మా వైఫ్ పెట్టింది సార్ ఇందులో. సో ఏదైనా ఒక పని మొదలు పెట్టుకుంటే అది మధ్యలో ఆపకూడదు సార్. అది మన తలేతే కానీ మన ఆస్తులేమో అని ఇంకో ఏమన్నా సార్ కానీ అనుకున్న పని నెరవేర్తించాలని చెప్పేసి మేము ముందుకు నడిచాం సార్. దీనికోసం నా ఇల్లు తాకట్టు పెట్టాను, స్థలాలు తాకట్టు పెట్టాను, అన్ని తాకట్టు పెట్టి చేశాను సార్. నా ఇద్దరు హీరోలు కూడా యాక్టింగ్ చేసి వెళ్ళిపోతారు సార్. వేరే షూటింగ్ డేట్స్ వస్తాయి సార్. 1.89 లక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్ మా కోసం వెయిట్ చేసినందుకు మీ అందరికండి. సారీ సారీ సారీ. సో మీరు ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసి మా కోసం మీ ప్రెస్ మీట్ తీసుకున్నందుకు ఇంకా థ్యాంక్ యూ. ఏదో క్వశ్చన్ అడిగారు. సినిమాలో నేను వన్ ఆఫ్ ద లీడ్ చేశానండి క్యారెక్టర్. దీంట్లో నేను హీరోకి అండ్ హీరోయిన్ కి ది బెస్ట్ ఫ్రెండ్ ఇందులో. కాదండి, నేను యాక్చువల్లీ ఒక 10 మూవీస్ దాకా చేశాను. రిలీజ్ ఒక 6 అలా అయినాయి. నేను ఫస్ట్గా ఫోక్ డాన్సర్గా వచ్చాను ఇండస్ట్రీకి. యూట్యూబ్లో ఫోక్ డాన్సర్గా వచ్చి మంచి మంచి మూవీస్ చేశాను. దెన్ ఇప్పుడు స్కూల్ లైఫ్ మూవీలో సెకండ్ హీరోయిన్గా పరిచయం అయిపోతున్నాను. థ్యాంక్ యూ. సావిత్రి కృష్ణ అండి నా పేరు. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ. సో తెలుగులో మిస్టేక్ ఉంటే క్షమించండి. అది బేసిక్ బెంగళూరు. సో లేట్గా సో నేను కూడా సార్ నేను చదువుకునే నివేదిక. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని రామన్నపేట పంచాయతీ పరిధిలో ఉన్న స్థానిక మార్కెట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అటవీ శాఖ పరిధిలోకి వచ్చే అటవీ పక్షులు, విదేశీ జాతుల పక్షులను ఎక్కడి నుంచో పట్టుకుని అక్రమంగా విక్రయిస్తున్న విషయం స్థానికులకు ఆగ్రహం కలిగిస్తోంది. ప్రత్యేకంగా నీటిబొల్లి కోడి, ఇంకా అటవీ శాఖకు చెందిన కొన్ని అరుదైన విదేశీ జాతి పక్షులు బహిరంగంగా అమ్మకానికి పెట్టడంపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ విక్రయాలు వన్యప్రాణి సంరక్షణ చట్టాలకు విరుద్ధమని వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ఒకటే జత 500. అవును, ఈ పక్షులు పట్టుకోకూడదు కదా, ఎందుకు పట్టుకున్నావు? అందరు పట్టుకున్నావా? మా తమ్ముడు ఫోన్లో ఒకటే జత 500. అవును, ఈ పక్షులు పట్టుకోకూడదు కదా, ఎందుకు పట్టుకున్నావు? అందరు పట్టుకున్నావా?
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే తమ లక్ష్యమని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన లుక్క అంకమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఇంట్లో వంట చేసే క్రమంలో గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించడంతో మహిళకు తీవ్ర గాయాలై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాధిత మహిళకు ఆర్థిక సహాయం అందించారు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు బండ్రెడ్డి గోపి, బత్తుల సురేష్, వేజెట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒళ్ళంతా పూర్తిగా చాలా వరకు దగ్గర 60% ఒళ్ళంతా కాలిపోయింది. అయితే గతంలో కూడా వాళ్ళ భర్త చనిపోవటం, 2 పిల్లలు ఉండటం, ఆ రోజు బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మన సభ్యుడు శ్రీరామ్ సునీల్ గారు మన ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులకు మనం చెప్పడంతో మన సభ్యులు అందరూ సహకారంతో ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమెకి మన ఆర్గనైజేషన్ తరఫున మన చేతనైన సాయం చేస్తాం. ఇదే విధంగా స్థానిక వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, సోషల్ సర్వీస్ ఉన్న వాళ్ళు కానీ ఆ మనిషికి సాయం చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రోజు ఆమె పొద్దున్నే పనికి వెళ్తే కానీ సాయంత్రం పిల్లలకి అన్నం పెట్టుకోలేని పరిస్థితిలో ఆమె జీవనం సాగిస్తుంది. బేల్దారి పని చేయటువంటి ఈ రోజు ఒక ఆడ మనిషి బేల్దారి పని చేసి పిల్లలను సాగడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి ఆమెకు సాయం చేయడం మన ధర్మంగా భావించాలి. కాబట్టి దాతలందరూ ఎవరైనా ముందుకు వచ్చి మన చేతనైన సహాయం చేస్తే బాగుంటుంది మా ఆలోచన. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ తరఫున ప్రతి ఒక్క పేదవాడికి సాయం చేసే దృఢ సంకల్పంతో మేము ముందుకు సాగుతున్నాం. మేము చేసే ప్రతి పని కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా అవ్వాలనే సంకల్పంతో మేము ముందుకు సాగుతున్నాం. యాదల గ్రామానికి చెందినటువంటి లుక్క అంకమ్మ అనివార్య కారణాల వల్ల గ్యాస్ లీక్ అయ్యి శరీరం అంతా కూడా కాలిపోయి ఉంది. వారు కూడా బాగా పేదరికంలో సెలవు పొందుతూ నిత్యం కూడా కూలి పని చేసుకుంటూ చేస్తుంది. ఆ క్రమంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది అని తెలుసుకొని మేము ఆమెకి మా వంతు సాయంగా చిరు సాయం చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క భావాలను దృష్టిలో పెట్టుకొని ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. ఏవన్ టీవీ తెలుగు న్యూస్.